అందరికీ నమస్కారం. ఈరోజు మనం యోగాలో భాగంగా మనం సూర్య నమస్కారాలు అనే ఒక క్రియ నేర్చుకుందాం. ఇది మనకి అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి యుద్ధం చేసే సమయంలో ఆదిత్య హృదయంలో చెప్పబడిన విషయం. సో ఎందుకు చెప్పాలి అనుకుంటే ఈ రోజుల్లో ఉండే ప్రతి ఒక్క సమస్యకి సూర్య నమస్కారాలు అనేది చాలా మంచి ఉపాయం చేస్తుంది. శరీర సౌష్ఠవం కానీ, ప్రాణాయామం కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ, అండ్ రెండోది కేంద్ర నాడీ వ్యవస్థ కానీ, ఇవన్నింటినీ క్లియర్గా పెట్టుకోవడానికి మనకి సూర్యనమస్కారం మనకు వస్తాయి. ఇది వయసు ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉండే వాళ్ళందరూ చేయొచ్చు, మానసికంగా వాళ్ళు యవ్వనంగా ఉన్నారనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకునే ఒక క్రియ. ఇది మనం ఇప్పుడు చూడబోతున్నాం. మెల్లగా వజ్రాసనం నుంచి టర్న్ ద సైడ్. మార్జాలాసన్ అంటే కూర్చున్న వ్యక్తి పైకి లేవడం. పర్వతాసన్, ఇది వీరాసన్. ఒక సిస్టమేటిక్గా ఎప్పుడైతే శరీరాన్ని తెచ్చుకుంటున్నామో బాగుంటుంది. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. పేర్లలో మార్పు ఉండొచ్చు, లేకపోతే చేసే విధానంలో మార్పు ఉండొచ్చు, కానీ మనం ఒక సిస్టమేటిక్గా శరీరాన్ని ఎప్పుడైతే సౌష్ఠవంగా పెట్టుకోవడానికి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో అది యోగాసన ప్రక్రియ. ముందుగా నమస్కార ముద్ర. మొత్తం 12 ఆసనాలు ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ అక్కడికి ఎండ్ అయ్యేది. నమస్కార ముద్ర. అర్ధచంద్రాసన్. అర్ధచంద్రాసన్ చంద్రుడి లాగా ఉంటుంది. పాదహస్తాసన్, పాదాలని హస్తాలతో టచ్ చేయడం పాదహస్తాసన్ అంటారు. మీకు ఎంత వేలైతే అంత ఫ్లెక్సిబుల్ ఉంటే అంత లోపల పెట్టుకోవచ్చు. రైట్ లెగ్ బ్యాక్. వీరాసన్, అశ్వసంచలనాసన్ అంటారు. వీరాసన్, వారియర్ పోజ్. తొడ నరాలు, కండరాలు వ్యవస్థ అంతా గట్టిపడుతూ ఉంటుంది. పర్వతాసన్, మనం అనుకుంటున్నట్టు తలలో ఉన్న నరాలన్నిటికీ రివర్స్ ఫ్లో, ఇన్వర్స్ పొజిషన్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది తలకి జరుగుతూ ఉంటుంది. సైనసైటిస్, తలనొప్పి ఇట్లాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. శశాంకాసన్, నీ డౌన్, సిట్ బ్యాక్. అంటే లేడీస్ ఇలా చేసుకుంటే దీనివల్ల అబ్డామిన్లో ఉండేది కానీ జెంట్స్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, టెస్టికల్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రపడుతూ ఉంటాయి. లేకపోతే జెంట్స్ చేసుకోవాల్సింది అష్టాంగ నమనాసన్. ముందుకు కూర్చోవాలి. అష్టాంగ అంటే 8 అంగాలు శరీరానికి తగ్గుతూ ఉంటాయి. దీన్ని అష్టాంగ నమనాసన్ అంటారు. సర్పాసన్, వెన్నుముక బలంగా అవుతుంది, నడుము నొప్పులు తగ్గుతుంటాయి, అండ్ చేతుల్లో బలం పెరుగుతూ ఉంటుంది. లోవర్ పార్ట్ అంతా బాగా స్ట్రెంగ్త్ ఉంటుంది. పర్వతాసన్, మళ్ళీ ఎలా అయితే మనం ఆసనంలోకి వెళ్ళామో అదేవిధంగా మళ్ళీ బయటకు వచ్చే దారి. దీనివల్ల తల రిలేటెడ్లో ఉండే, తల భాగంలో ఉండే రక్తం బాగా ఎక్కువ పెరుగుతుంటుంది. తద్వారా శరీరంలో అంటే మన తలలో ఉండే ప్రతి ఒక్క అంగం బాగా పనిచేస్తుంటుంది. వీరాసన్, వారియర్ పోజ్. వీరాసన్, అశ్వసంచలనాసన్ అంటారు. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్. ఈ రకంగా శరీరంలో ఎన్నైతే విధానాలు ఉన్నాయో అన్నీ చేసుకోవచ్చు. ఇంకొక రౌండ్ చేస్తాం, గమనించండి. అర్ధచంద్రాసన్, శరీరం ఎంత వీలైతే అంతవరకు చేసుకొని ఎక్కువసేపు మనం ఆసనాన్ని హోల్డ్ చేస్తే స్థిరం సుఖం ఆసనం అంటాం. పాదహస్తాసన్, వీరాసన్. కొంచెం అడ్వాన్స్గా మనం చేయాలంటే కుర్రవాళ్ళకి కొంచెం, యువకులకి ఎవరికైనా అడ్వాన్స్గా. వీరభద్రాసన్, హ్యాండ్స్ అప్. గుడ్. పర్వతాసన్, దానికి దండాసన్, ప్లాంక్ పోజ్. దండాసన్ ఒక ప్లాంక్ లాగా, వంతెనలాగా ఉంటుంటుంది. సాష్టాంగాసన్, నీ డౌన్, చెస్ట్ అండ్ చిన్ ముందుకి. సర్పాసన్, ఎన్నో విధాలు ఉన్నాయి మనం సూర్య నమస్కారంలో చేసే దాంట్లో భాగంగా. పర్వతాసన్ శరీర సౌష్ఠవం గురించి, శారీరక దృఢత్వం గురించి, మానసిక ఉల్లాసం గురించి చేసుకునేది యోగా. అందులో సూర్య నమస్కారంలో ఒక మంచి ప్రాధాన్యం. వీరభద్రాసన్, కండర వ్యవస్థ బాగుంటుంది. తొడ దగ్గర, లెగ్స్ దగ్గర, జాయింట్స్ దగ్గర ఉండే కొవ్వు ఏదైతే ఉందో దాన్ని బలపడుతుంటుంది. పాదహస్తాసన్, అర్ధచంద్రాసన్, నమస్కారాసన్, ఖగాసన్, వజ్రాసన్. అడ్వాన్స్ లెవెల్లో కూడా చాలా వరకు చేసుకోవచ్చు. ఇంకా చేసుకోవాలనుకుంటే అడ్వాన్స్ లెవెల్లో ఉండేది ఇంకొకటి చేపిస్తాను. పాదహస్తాసన్ కొంచెం పిల్లలకి అడ్వాన్స్ ఆసనాలు. అర్ధచంద్రాసన్, పాదహస్తాసన్, జంప్ బ్యాక్. సర్పాసన్,
पर्वतासन, दंडासन, शशांकासन, अष्टांग नमनासन, सर्पासन, पर्वतासन, जंप खगासन, पादहस्तासन, अर्धचंद्रासन, నమస్కారాసన. ఇన్ని రకాలుగా సూర్య నమస్కారాలని ప్రతి ఒక్కరు చేసుకోవాల్సింది. సూర్యుడు మనకి ఒక ఆరాధ్య దైవం. ఎందుకంటే మనకి వెలుగుని ఇస్తుంటాడు, అదేవిధంగా ఆహారాన్ని ఇస్తుంటాడు, ఆహారాన్ని అరిగిస్తూ ఉంటాడు. సో ఇంత మంచి విధానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని మంచి ఆరోగ్యాన్ని, శరీర సౌష్ఠవాన్ని పెంచుకుంటూ తద్వారా యోగ మార్గం నుండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాం. నమస్కారం.